శ్రీ సత్యసాయి జిల్లాలో ఐఎస్ఐఏ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ను పోలీస్ కస్టడీకి ఇస్తూ కదిరి కోర్టు అనుమతి ఇచ్చింది. 3 రోజుల పాటు పోలీసు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాల్టి నుంచి 29వ తేదీ నుంచి 12 గంటల వరకు కోర్టు నూర్ మహ్మద్ను పోలీసులు కస్టడీకి ఇచ్చింది. బందోబస్తు మధ్య కడప సబ్ జైలు నుంచి నూర్ మహ్మద్ను ధర్మస్థలం తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల సంస్థలతో పాటు పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపులలో ఉన్న మహ్మద్ను ఈ నెల 16న ధర్మాసనం పోలీసులు అరెస్టు చేసి కడప సబ్ జైలుకు తరలించారు. నూర్ మహ్మద్ నిత్యం ఉగ్రవాద సంస్థలతో ఫోన్ చాటింగ్ చేస్తున్నాడు. దీంతో ఆయన కార్యకలాపాలు ఎంతవరకు కొనసాగుతున్నాయి, ఉగ్రవాదంలోకి ఇంకా ఎంతమంది చేరే ప్రభావం చేశాడు అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రధానంగా ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో నూర్ మహ్మద్ కీలక పాత్ర పోషించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నూర్ మహ్మద్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్టు, పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్నట్టు పక్కా సమాచారంతో నూర్ మహ్మద్ అనే వ్యక్తిని ఈ నెల 16వ తేదీన ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో కడప సబ్ జైలుకి రిమాండ్ కి పంపించిన సంగతి తెలిసిందే. అయితే నూర్ మహ్మద్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ధర్మవరం పోలీసులు అతని పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అందుకు కదిరి కోర్టు నూర్ మహ్మద్ ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని అనుమతిచ్చింది. 27వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కోర్టు నూర్ మహ్మద్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చింది. అందుకు గాను ఈ రోజు బందోబస్తు మధ్య కడప సబ్ జైలు నుంచి నూర్ మహ్మద్ ను పోలీసులు విచారణ నిమిత్తం ధర్మవరంకు తీసుకొస్తున్నారు. 16వ తేదీ తన అదుపులోకి తీసుకొని అతని ఇంటిలో సోదాలు నిర్వహించగా నిషేధిత సంస్థలకు సంబంధించిన సాహిత్యంతో పాటు అనేక మొబైల్ నెట్వర్క్ల సిమ్ కార్డులు కూడా దొరికాయి. ధర్మవరం పోలీసులు చేసిన విచారణలో ఉగ్రవాదుల లింకులతో పాటు వాట్సాప్ చాటింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా అనేక ఆధారాలు బయటపడ్డాయి. ఇప్పటికే నూర్ మహ్మద్ నుంచి పోలీసులు అనేక కీలకమైన విషయాలు తెలుసుకున్నట్టు సమాచారం. అయితే నూర్ మహ్మద్ ధర్మవరం పట్టణంలో స్థానికుడు. ఇతని వివాహం అయింది. అయితే భారత గల్ఫ్లేడు. ఇతను ఓ బిర్యానీ సెంటర్ లో వంట మాస్టర్ గా పనిచేస్తూ 6 ఉగ్రవాద సంస్థలతో పాటు 30కి పైగా పాకిస్తాన్ దేశస్తుల వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్నట్టు ఇతని వద్ద ఉన్న మొబైల్ ద్వారా తెలిసింది. పోలీసుల విచారణలో ఇతని భార్య చెప్పడం ఫోన్స్ మాట్లాడుతుంటాడు. ఇతను మాట్లాడుతుంది ఉగ్రవాద సంస్థలతో అనుమానం కూడా వ్యక్తం చేసింది. కనుక ఇవన్నీ తెలియాలంటే ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే విషయాలు తెలుస్తాయన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఉగ్రవాద సంస్థతో ఫోన్ లో చాటింగ్ చేయడం, అదే విధంగా ఉగ్రవాదంలోకి ఇంకా ఎంతమంది యువకుల్ని చేరేలా ప్రభావితం చేశాడు అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో నూర్ మహ్మద్ కీలక పాత్ర పోషించుకుంటున్నారు. థ్యాంక్ యూ సూర్య.